హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ తనిఖీ చేశారు. అకాడమీ పేరుతో కాలేజ్ నడపడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాలేజీలోని వసతులు, ఇతర సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య కాలేజీలు నడుపుతున్నారని తెలిపారు హుస్సేన్ నాయక్. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో 2 కాలేజీలకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 30 క్యాంపస్లను నడుపుతున్నారని తెలిపారు. కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేని కాలేజీలకు అనుమతులు ఎలా ఇచ్చారు అని విద్యాశాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. హాస్టల్ రూమ్స్ చూసినాం, ఒక్కొక్కరికి 5-6 ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు. కనీసం బాత్రూంలో వాటర్ లేదు. వాళ్ళే కింద 6 ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు, తాగడానికి అదే, బాత్రూమ్ పోవడానికి అదే, స్నానానికి అదే. 2 రోజులు స్నానాలు కూడా చేయరట పిల్లలు. నేను కాదు, వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నా. వాళ్ళు చెప్పింది మీరు చూసిరు కూడా, అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు. తరగతి గదులు 30 మంది కన్నా ఎక్కువ పెట్టద్దని నామ్స్ ఉంది గవర్నమెంట్కి. 70 మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు. మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబో గీవో ఏది లేదు. ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి ఒక 4-5 ఎగ్జామ్లు రాస్తారంట. ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి. స్టూడెంట్ అంటున్నారు, మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అయింది సార్. ఎట్టా 10th అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఇలా పెట్టిపోయారు. అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే 3 months నుండి. ఏం చేస్తున్నారు బిడ్డ? బయట అకాడమీ అని రాసింది, చైతన్య అకాడమీ అని రాసి ఉందేమో, ఏదో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని రాసి ఎడ్యుకేషన్ అంటే ఏదో రాసింది. కానీ ఇక్కడ అకాడమీ అనేది లేదు, ఇక్కడే లేకుండా ఆడ మాత్రం అకాడమీ అని రాసిండు. కానీ స్టూడెంట్ చెప్పేది ఏంది? మేము ఇంటర్ బోర్డు వాళ్ళం, ఇంటర్ చదువుతున్నా అని చెప్తున్నారు. మరి ఇంటర్ చదువుతుంటే గవర్నమెంట్ నామ్స్ పాటించాలి, దాని సడన్ గైడ్ లైన్స్ ఉంటుంది. పిల్లల ఫీజు స్ట్రక్చర్ కూడా ఒక 1700-1800 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఇగో పక్కన డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు. మేము ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు సార్ అంటున్నారు. ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ నామ్స్, తరగతి గదులతో ఎంత విశాలంగా ఉండాలో వాళ్ళకి హాస్టల్ కూడా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది. వారికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కింద ఫ్లోర్లో స్కూలు, పైన ఫ్లోర్లో హాస్టల్స్. ఇది ఇక్కడున్న దుస్థితి. హాస్టల్ రూమ్స్